అచ్చన్నపేట పిఎస్సిఎస్ సొసైటీ పరిధిలో ఉన్న సొసైటీ సిఇఓ గారు బాలస్వామి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, మీ సొసైటీ పరిధిలో కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఓపెన్ చేశారు? 9 సార్. 9. మీ 9 సెంటర్లలో ఏ ధాన్యాన్ని సేకరిస్తున్నారు మీరు? 9 సెంటర్లలో మామూలుగానైతే దొడ్డు రకం నడుస్తుంది సార్. ఎవరన్నా రైతు 50 బస్తాలు 100 బస్తాలు పట్టుకునే పరిస్థితిలో అమ్ముకోలేదు, వాళ్ళు సెంటర్లో పోచారు. సార్, మీ 9 కొనుగోలు కేంద్రాలలో రైతులు దొడ్డోడ్లను మీరు సేకరణ చేస్తున్నారు. అది ఏ గ్రేడ్కు మద్దతు ధర ఎంత, బి గ్రేడ్కు మద్దతు ధర ఎంత? ఏ గ్రేడ్కు 2320, కామన్ గ్రేడ్కు 2300. మీరు కొనుగోలు కేంద్రాలలో మీరు ఏం సౌకర్యాలు కల్పించారు? రైతులకు ఎలాంటి అవకాశాలు కల్పించారు? రైతులకు వాటర్ అయినా, తాట్ వారీలు, మిషన్స్ కల్పించాం. సార్, మీ కొనుగోలు కేంద్రాల్లో నీడ కోసం టెంట్ కానీ, మంచినీటి వసతి కానీ, ఓఆర్ఎస్ ప్యాకెట్ ఎండా ఉంది. ఇంకా కలెక్టర్ గారు అయితే ఇంకా మజ్జిగ కూడా పంపిణీ చేయమన్నారు, అది చేశారా మీరు? మజ్జిగ చేయలేదు సార్. వాటర్ ఫెసిలిటీ, మిల్లర్ వాటర్ అయితే చేసాం సార్. మీ కొనుగోలు కేంద్రాలకు ఏఎంసీ వాళ్ళు టార్పాలిన్లు కానీ, తేమ యంత్రాలు కానీ, ప్యాడీ క్లీనర్స్ కానీ, ఎలక్ట్రానిక్ కంటాలు మీకు ఎన్ని అందించారు? అవి ఆ పనితీరు ఎలా ఉంది? ఒక తేమ అంటే అన్నీ బాగానే ఉన్నాయి సార్. ఈ కొత్తగా మిషన్లు కూడా అందజేశారు, అవి కూడా బాగానే పట్టుకున్నారు సార్. దాంతోపాటు మా సొసైటీ నుండి కూడా కొత్త 8 మేము 22లోనే కొన్నాం సార్. అది అక్కడ కొన్ని కాంటాలు మొరాయించినాయని రైతులు అంటున్నారు, మరి అది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు? ఇప్పటి వరకు అయితే సార్ అన్నీ క్లోజ్ అయినాయి నిన్నటి వరకు. ఇప్పుడు సెంటర్లలో ధాన్యం అయితే లేదు సార్. కొంచెం లేట్ అయినా కూడా తొందరనే క్లోజ్ చేసాము. రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చేసాం, కాకుంటే వాతావరణం ఒకటి సహకరించలేదు సార్. సార్, గోనె సంచులు సకాలంలో టెండర్ ఏకడ పొలంలో గోనె సంచుల కొరత ఉందని రైతులు మా దృష్టి తీసుకొచ్చారు సార్. వాస్తవానికి ఒక 2-3-4 రోజులు లేట్ అయింది సార్. అయినా కూడా జిల్లా అధికారులు వెంబడిపడి అందించడం జరిగింది సార్. రైతులు ఇంకో ప్రధానమైన సమస్య తీసుకొచ్చారు సార్. ఇక్కడ ఏదైతే కాంటాలు పెట్టి ఇక్కడ హమాలీలు కొరత ఉందో, హమాలీ కొరత ఉంటే లారీల కొరత ఉందో, లారీల కొరత ఉంటే అక్కడ మిల్లర్లు కూడా సకాలంలో దిగుమతి చేసుకోకపోవడంలో అక్కడ కూడా జాప్యం జరిగిందంటే, ఈ సమస్యను మీరు అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టి తీసుకుపోయారా? తీసుకెళ్ళాం సార్. కాకుంటే ఏంటంటే హమాలీ కొరత అంటే ఫస్ట్ వచ్చిన స్టార్టింగ్లో మళ్ళీ సెంటర్ ఎండింగ్ వచ్చే వరకే కొంతమంది విలేజ్లలో ఎట్లుంటుంది సార్, డైలీ వైజ్ చేసుకునేటోళ్ళు కదా, అది కొంచెం మళ్ళీ కొంచెం కొరత ఉండే. కాకుంటే పక్క విలేజ్లో అది పక్క సెంటర్ క్లోజ్ అయిన కొద్దీ ఇక్కడ తీసుకొచ్చి నడిపించాం. లారీలో దిగుమతి కాకపోవడం ఏంటంటే పక్క జిల్లా సూర్యాపేట నుండి అట్లా అక్కడ నుండి వస్తున్నాయి. సీరియల్ వైజ్గా చూసుకుంటే కొంచెం 1 రోజు 2 రోజులు లేట్ అయింది సార్. మరి అమాలీల కొరత ఉందంటారు, అక్కడ ఒరిస్సా బీహార్ నుంచి ఏమన్నా అమాలీలో తీసుకొచ్చారు? లేదు సార్, మా పక్క సెంటర్ నుండి అడ్జస్ట్ చేసుకున్నాం సార్. మీరు ఏవో ఆధ్వర్యంలో కార్యదర్శి సభ్యులు కమిటీ చేశారా? కమిటీ నిర్ణయానుసారం టోకెన్ సిస్టమ్ విధానం ప్రవేశపెట్టారా? సార్, మేము మా పిఎస్సిఎస్లో అయితే కుప్పబోయంగానే సీరియల్ రాసుకుంటాం సార్. రాసుకోగానే మ్యాచర్ రాగానే పట్టడం జరుగుతుంది. దాని తర్వాత ఏఈఓ గారు చెక్ చేసి టోకెన్ రాసి టోకెన్ ఇవ్వగానే దాన్ని మేము కాంట పెట్టి ఇచ్చేస్తాం సార్. మీరు కొనుగోలు కేంద్రాల్లో రైతు ధాన్యం ఎంత తూకం వేశారు? 41 ఇచ్చింది సార్. మరి బస్తా ఖరీదు ఎంత తీశారు? ప్రస్తుతానికైతే వచ్చినాయి పాత బస్తాలు సార్, కొంచెం చిన్నిపోయినవి ఉంటాయి. ఇక దాన్ని బట్టి 650-700 తీయాలి కదా? తీయలేదు సార్. కాకుంటే ఎండాకాలం కదా, కొంచెం లారీలు 2 రోజులకు ఒకసారి ఇట్లా వచ్చేయడం కొంచెం వెయిట్ లాస్ వస్తుందని 41 అయితే వేసింది సార్. ఈ కొనుగోలు కేంద్రాల్లో టోకెన్ సిస్టమ్ కాకుండా కొంతమంది అంటే అధికార ఒత్తిళ్లకు తలగి, రాజకీయ నాయకుల ఒత్తిడి తలగి వేరే వాళ్ళే పెట్టారు? లేదు సార్, పెట్టాలి సార్. మీరు కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో ఆ కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయాలి, పచ్చి ధాన్యాన్ని దళారులు, మధ్య దళారులు తక్కువ ధరకు కొనుక్కున్నారు? లేదు సార్. అది మీ సొసైటీ పరిధిలో మీరు పర్యవేక్షణ ఎలా ఉన్నది సార్? ప్రస్తుతానికైతే ఉన్నదానికి ఈ రోజులలో రైతులు బయటికి ఏం అమ్ముతలేరు సార్ ధాన్యం. రైతులు వాళ్ళే కష్టపడి ఎండబోసి ఆరబెట్టి పట్టి ధాన్యము దళారులకు ఇస్తే 1700-1800లకు 600-700 లాస్ అవుతున్నారని ఎవరన్నా అత్యవసర పరిస్థితులను బయట అమ్ముకుంటారు, కానీ మ్యాక్సిమం ఎవరు అమ్ముకుంటారు. అసలు అమాలీ ఛార్జీలు భిన్నంగా వసూలు చేశారని తెలిసింది సార్. మరి ఎంత వసూలు చేశారు? టిక్కీ లెక్కన, క్వింటాల్ లెక్క? సార్, ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క తీరు ఉంటుంది సార్. హమాలి
ఒక రైతు మొత్తం హమాలీ మొత్తం చేస్తే ఒక తిరుగు సార్. అన్ని సెంటర్లలో ఒక తిరుగు ఉండదు సార్ హమాలీ. ఎందుకంటే బస్తా రైతులు ఏం చేస్తారంటే కొంచెం బస్తాకు 5 రూపాయలు ఇచ్చి లేడీస్ తోటి నింపించుకుంటారు. వీళ్ళు హమాలీ వాళ్ళు ఒక ఊళ్ళో 30 రూపీస్, ఒక ఊళ్ళో 45 ఇలా ఉంటుంది సార్. అన్ని విలేజ్లలో ఒక తిరుగు ఉండదు. ఎంత వసూలు చేశారు? విలేజ్లలో అంటే ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్కటి ఉంటుంది. ఒకటి 45 ఉంటుంది, తన 40 ఉంది సార్. తన హమాలీ మొత్తం చేస్తే లెక్కన బస్తా లెక్క క్వింటాల్ లెక్క ఉంటుంది సార్. క్వింటాలకు ఒక తన 45 ఉంటుంది సార్, ఒక తన 50 ఉన్నది. మొత్తం హమాలీ వాళ్ళే చేస్తే 55 ఉంది. రైతులు సమస్య మాకు తీసుకొచ్చారు సార్. ఈ ఏదైతే కాంటాలు అయిన తర్వాత బస్సాలు లోడ్ ఎత్తాలంటే 1500 నుంచి 2000, 3000 లేదు సార్, తప్పు. రైతులు అన్నారు. లేదు సార్, ఎలాంటిది లేదు సార్, అలాంటిది లేదు. మతాను అలాంటిది ఏం లేదు సార్. సార్ మీ కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు ఎంత ధాన్యాన్ని సేకరించారు, ఎంత ఎంత సేకరణ జరిగింది, ఇంకెంత మిగిలింది? ప్రస్తుతానికైతే మా పిఎస్సిఎస్ బచ్చన్నపేట పరిధిలో 9 సెంటర్లు ఓపెనింగ్ చేయడం జరిగింది. 9 సెంటర్లలో అన్ని కొనుగోలు చేసి మిల్లు పెంపడం జరిగింది. నిన్నటితో అన్ని క్లోజ్ అయినాయి సార్. మా 9 సెంటర్లో ఇప్పటి వరకు 3,43,269 బ్యాగులు కొన్నాం సార్. మొత్తం 1,37,000 క్వింటాల 307 క్వింటాలు కొన్నాం సార్. సార్ ఈ కొనుగోలు కేంద్రాలు కొనుగోలు ప్రక్రియ ముగిసిన తర్వాత రైతు ఖాతాలో డబ్బు ఎంతకాలంలో జమ చేస్తున్నారు సార్? ఒక లారీలో 6 నుండి 7, 5 ఇట్లా పోతారు సార్. కొంచెం రైతు అనేటైనా ఎకరమే ఉంటుంది. పక్క పొంటి వాళ్ళది ఎకరం పట్టించుకుంటే ఒక రోజు 2 రోజు అట్లా ఎవరైనా కాగితాలు పట్టుకుని వచ్చులా లేట్ అవడంలో ఒక రోజు 3 రోజులు 4 రోజులు అవుతుంది. అన్నీ కరెక్ట్ ఉంటే 24 అవర్స్ 2 డేస్లో పడుతుంది సార్. 2 నుండి 3 డేస్లో పడుతుంది పేమెంట్ పడుతుంది. మీ సొసైటీ పరిధిలో కొనుగోలు కేంద్రాలు మీరు ఏదైతే ధాన్యం సేకరించిందో ఓన్లీ దొడ్డోట్లే వస్తున్నాయి, సన్న ధాన్యం రావట్లేదు? ప్రస్తుతానికి మా 9 కేంద్రాలలో మొత్తము దొడ్డోట్లే వచ్చినాయి సార్. సన్నట్లు ఒక కొన్నిలో ఒక రైతు అమ్మాడు సార్. లింగంపల్లిలో ఒక 2, పడమటి కేశవపురంలో ఒక 4, ప్రస్తుతానికి ఇటుకలపల్లిలో ఒక 2 సార్. ఈ సన్నధాన్యానికి మద్దతు ధరతో పాటు బోనస్ అందుతుంది సార్. 2,320 రూపాయలు ఫస్ట్ స్పాట్లో పడుతుంది సార్. ఒక 1 వీక్ లేదా 3-4 డేస్లో 500 బోనస్ కూడా పడుతుంది. మీ సొసైటీ పరిధిలో రైతులు ఎంతమంది సభ్యత్వాలు కలిగి ఉన్నారు? మా సొసైటీలో 7,000 మంది రైతులు ఉన్నారు సార్. మొత్తము 10 రూపాయల సభ్యత్వం కూడా ఉంది సార్. 10,000 సభ్యత్వం చూసుకుంటే 12,000 మంది ఉన్నారు సార్. ఓన్లీ ఓటకు 300 నుండి 500 ఫస్ట్ 10 రూపాయలు ఉంది సార్. తర్వాత 350 ఉండే. ఇప్పుడు కొత్తగా వచ్చిన దాని ప్రకారం 550 తీసుకుంటున్నాం. ఈ 500 అంటే 350 నుండి 550 దాకా ఉన్న రైతులు 6,000 మంది ఉన్నారు సార్. మీ సొసైటీ పరిధిలో రైతులకు మీ సొసైటీలో సభ్యత్వం లభించాలంటే ఎంత భూమి కలిగి ఉండాలి, ఎంత వాటాదానం ఉండాలి, ఎంత చెల్లించాలి సార్? రైతు అంటే గుంట ఉన్నా, 2 గుంటలు ఉన్నా, 5 గుంటలు ఉన్నా రైతే. ప్రస్తుతానికైతే రైతు పాస్బుక్, పట్టాదారు పాస్బుక్ ఉన్న వాళ్ళకు 550 రూపాయలతోటి సభ్యత్వం పొందవచ్చు సార్. 20 గుంటల పైన ఉన్న రైతుకు లోన్ కూడా ఇస్తున్నాం సార్. క్రాప్ లోన్ ఎంత ఇస్తున్నారు? ఎకరానికి 45,000 సార్, స్కేల్ ఆఫ్ ఫైనల్ ప్రకారం. మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు స్వల్పకాలిక రుణాలు కానీ, మధ్యకాలిక రుణాలు కానీ, దీర్ఘకాలిక రుణాలు వేటికి ఇస్తున్నారు, ఎంత మేరకు ఇస్తున్నారు? ప్రస్తుతానికైతే మేము ఓన్లీ క్రాప్ లోనే ఇస్తున్నాం సార్. మార్టికేజ్ లోను ఓన్లీ ఎల్టీ లోన్ లేదు సార్. మా స్వల్పకాలిక రుణాలు స్వల్పకాలిక మాత్రమే ఇస్తున్నాం. మరి దానికి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 7.5. అది ఇన్ టైంలో కట్టుకుంటే 7.5 వర్తిస్తుంది. 1 ఇయర్ దాటితే 11.75 పడుతుంది. మరి ఇన్ టైంలో కడితే సెంట్రల్ నుంచి వచ్చేది రిపీట్ 3% జమ చేస్తున్నాం. మరి దీర్ఘకాలిక లోన్లు ఎందుకు ఇస్తలేదు సార్ మీ సొసైటీ పరిధిలో? సార్ గతంలో ఇచ్చాము, అవి కొంత మొండి బకాయి కింద ఉన్నాయి. కాకుంటే డిసిసిబి వాళ్ళు ఏంటంటే 50% అన్నా వసూలు చేయాలని. గతంలో తీసుకున్న రైతులు కొంతమందికి ల్యాండ్ లేదు. మీ సొసైటీ పరిధిలో ప్రధానమైన పంట ఏం? వరి సార్. ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళీ ఎందుకు రైతులు మీరు ప్రోత్సహిస్తలేదు ఈ సొసైటీ? సార్ మా సొసైటీ అని అంటే గ్రౌండ్ లెవెల్ నుండి అంటే ఏఈఓలు, ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఏఈఓ వాళ్ళు కొంచెం రైతు సంఘాలు మళ్ళీ ఇస్తే కొంచెం కోతుల బెడద కూడా ఉన్నాయి కాబట్టి
సార్ ఈ ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మళ్ళకపోవడం వల్ల ఒకే పంట వేయడం వల్ల భూసారం తగ్గిపోతుంది. అవును సార్. భూసారం తగ్గడం వల్ల పెస్టిసైడ్ ఎక్కువ ఉపయోగిస్తున్నారు, దానివల్ల కూడా అనారోగ్యాల పాలు అవుతున్నారు ప్రజలు. పెస్టిసైడ్ తగ్గించడానికి, భూసారం పెంపొందించడానికి మీ నుంచి అందించే సబ్సిడీ విత్తనాలు కానీ, ఎరువులు కానీ, రుణాలు కానీ రైతులకు మీరు ఎలాంటి సేవలు అందిస్తుంది సొసైటీ? ప్రస్తుతానికైతే మా సొసైటీ ద్వారానైతే ఎరువులు అందిస్తున్నాం. మండలానికి సరిపడే రైతులకు సరిపడే ఎరువులు అయితే అందిస్తున్నాం. మరి ఏమేమి అందిస్తుంది ఈ ఖరీఫ్ సీజన్లో? ఇప్పుడు 2020 డిఏపి యూరియా అందుబాటులో ఉన్నది. ఇప్పుడు ఈ భూసారం పెరగడానికి పచ్చి రొట్ట ఉంది కదా, జిలుగు, మినుములు ఆగ్రోకి ఇచ్చారు సార్, మనకు పిఎస్సిస్కి ఇవ్వలేదు, ఆగ్రోకి ఇచ్చారు. మాకు కూడా ఇస్తే, సొసైటీకి కూడా ఇస్తే మేము కూడా రైతులకు అందజేస్తాం. సార్ ఈ యాంత్రీకరణ పెరిగిపోయిన తర్వాత వ్యవసాయంలో పెను మార్పులు వచ్చింది, దాంతో పాడి పరిశ్రమ పశుపోషణ తగ్గిపోయింది. మీ సొసైటీలో ఉన్నది రైతుల కోసం. ఈ పాడి పరిశ్రమ పశుపోషణ పెంపొందించడానికి యువ రైతులను వ్యవసాయం వైపు, పశుపోషణ వైపు, పాడి పరిశ్రమ మళ్ళడానికి మీరు దీర్ఘకాలిక లోన్లు ఇవ్వడంలో ఎందుకు వెనుకబడ్డారు? ఎందుకు ప్రోత్సాహం లభిస్తలేదు మీ సొసైటీ నుండి? మేము అంటే ఇప్పుడు రాబోయే రోజులు అంటే నెక్స్ట్ అంటే 6 మంత్లో స్టార్ట్ చేయబోతున్నాం. మేము ఇదివరకు దీర్ఘకాలిక రుణాలు ఇచ్చాము. కాకుంటే అప్పట్లో 2000 రుణమా 2000 వైఎస్ రాజశేఖర రెడ్డి 1 టైం సెటిల్మెంట్ కింద మాఫ్ చేశారు. 2-3 కిస్తీలు ఉన్న రైతు ఇప్పటి వరకు కట్టుకోలేకపోయాడు. ఎందుకంటే నెక్స్ట్ గవర్నమెంట్ మాఫ్ చేస్తుందని ఆ ఆలోచనతో కట్టుకోలేకపోయారు. అయితే అవి పెండింగ్ ఉండే వాటికి ఇవి ఇవ్వలేకపోయాము. అవి ఇప్పుడిప్పుడు అంటే ఇప్పుడిప్పుడే రైతులు కడుతున్నారు. సార్ మీరు సంవత్సరానికి నిర్వహించే ఎంసీక్యూసీ మీటింగ్ కానీ, జీబీ మీటింగ్లలో కానీ రైతులు కోత అయిపోయిన తర్వాత ఆ కొయ్యకాలకు నిప్పిపెట్టడం జరుగుతున్నది. దానివల్ల భూసారం తగ్గిపోతున్నది, కాలుష్యం పెరిగిపోతున్నది, దాంతోపాటు మొక్కకు మేలు చేసే క్రిమి కీటకాలు కూడా నశించిపోతున్నాయి. మీరు అగ్రికల్చర్ ఆఫీసర్తో కోఆర్డినేషన్లో మీరు రైతులకు ఎలాంటి చైతన్యం తీసుకొని ఎలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తుంది సొసైటీ? సార్ ఇన్ని రోజులు వేరు, ఇప్పుడైతే రైతు ఏఈఓలు అయినా ఏవో అయినా ఈ కళ్ళం దగ్గరికి టోకెన్ ఇచ్చే నీకు వచ్చినప్పుడు ప్రతి రైతుకు ఏం చెప్తుండంటే, మీరు ఫస్ట్ అది వరి కాళ్ళ పెట్టకుండా ఫస్ట్ ఎలగడ దున్నమంటుండు. దున్నినాక ఇప్పుడు మన ఏఈఓ వాళ్ళ దగ్గర ఒకటి వాళ్ళు ఏంటిది ఒకటి అది ఇస్తారు సార్, అది ఇచ్చి దున్నమంటారు. దానివల్ల అది భూమికి సూపర్ ఇచ్చి దున్నమంటుండు. దానికి భూసారానికి మొక్క మురగడానికి ఉపయోగపడుతుంది అని చెప్పాడు. రైతులకు కూడా చాలా మందికి అవగాహన ఈసారి చేశాము. ఈసారి తక్కువనే ఉంది సార్, ఎవరు గాలబెడతలేరు. దానివల్ల ముల్లి పురుగు అని ఇది ఒకటి బ్యాక్టీరియా తయారవుతుంది. రైతులకు కూడా మేము కూడా అవగాహన చేశాము, ఇట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు అని చెప్పాము. ఈసారి అయితే చాలా మందికి చెప్పాము. సార్ మీ సొసైటీ పరిధిలో ఉన్న పాలక మండలి మీ 9 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా డైరెక్టర్లు కానీ, చైర్మన్, వైస్ చైర్మన్ అందుబాటులో ఉన్నారా? రైతులకు అందుబాటులో ఉండలేరని రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు. లేదు సార్, కాకుంటే కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోయినా మ్యాక్సిమం ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఫోన్ చేసినా రెస్పాన్స్ అయ్యి వస్తారు సార్. ఎందుకు రాలే అంటే అక్కడికి వస్తే మాది ముందు పెట్టు అని కొంచెం రైతులు ఇబ్బంది పెడతారని ఆ ఉద్దేశంలో రాలే. మేజర్గా ఏదైనా చాలా ఇబ్బంది ఏదైనా ఉంటే లారీ దిగుమతి కాకపోవడమా, లేకుంటే గన్ని రాకపోవడమా, ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు ఫోన్లో అయినా ఏదైనా పై అధికారులతో మాట్లాడి సాల్వ్ చేస్తారు సార్. ఇంకోటి రుణాల విషయంలో కూడా ఎవరైతే పలుకుబడి ఉన్న వాళ్ళు, ఇంకోటి ఏంటంటే అక్కడ డీసీబీబీ నుంచి మాకు ఇంకా అక్కడ నుంచి లోన్స్ ఇంకా శాంక్షన్ కాలేదని ఆఫీస్ తిప్పించుకుంటున్న రైతులు అంటున్నారు. వాళ్ళకి అంటే లోన్స్ సకాలంలో ఇస్తలేరని అంటున్నారు. క్రాప్ లోన్ అయితే మేము ఇప్పుడు నెక్స్ట్ మంత్ జూన్లో ఇస్తాం సార్. అంటే ఖరీఫ్ రబీ అనేది ఉంటుంది మనకు, ఆ సీజన్లోనే మనకు ఫండ్ రిలీజ్ కావడం జరుగుతుంది. అది కూడా రైతులకు ముందే చెప్పి పెడతాం సార్, అట్లేముండదు సార్. మీ సొసైటీ పరిధిలో రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి ఏమైనా గోడౌన్ల నిర్మాణం ఉందా? ఉంటే ఎంత కెపాసిటీ మేరకు పనిచేస్తున్నాయి? మా పిఎస్సిఎస్ బచ్చన్నపేట పరిధిలో 2 గోదాములు ఎంఎస్సి కింద కట్టాం సార్. మాకు ఎంఎస్సి కింద సెంట్రల్ గవర్నమెంట్ 2 కోట్లు కేటాయించింది సార్, నాబార్డు కింద. అది ఒకటి బచ్చన్నపేట ఆవరణలో 500 మెట్రిక్ టన్ను ఒకటి కట్టినాం సార్. పోచనపేటలో ఒక 1000 మెట్రిక్ టన్నులు కట్టాము. రైతులకు అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉపయోగం లేదు, ముందు ఉపయోగపడిన రైతుల గురించే కట్టాము.
ప్రస్తుతానికైతే రైతుల కోసం ఒకటి 500 మెట్రిక్ టన్నులు, ఒకటి 1000 మెట్రిక్ టన్నులు కట్టినాం సార్. కేంద్ర ప్రభుత్వ గ్రాంటు, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంటు, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంటుతో పాటు నాబార్డు గ్రాంటు సొసైటీలకు ఎలా అందుతుంది? ఈ సొసైటీలో ఎంత ముందంజలు ఉంది? సొసైటీ ముందుకు వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఏదైనా రెడీగానే ఉంది. మనం పాలకవర్గమైన సొసైటీ ముందుకు వెళ్తే గవర్నమెంట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎంత ముందంజలు ఉంది మీ సొసైటీ? ఎంత ఆదాయం? మాది ఒక మొత్తము 7 కోట్ల టర్న్ ఓవర్లో నడుస్తుంది సార్. ఒక ₹1 కోటి లాస్ లేవని ఉందా? లాస్ లేదు సార్. ఒక ₹1 కోటి బెనిఫిట్లోనే ఉంది, లాభాలలోనే ఉంది సార్. ఈ సొసైటీల విస్తరణ అంటే గతంలో కేంద్ర ప్రభుత్వం 2022లో అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఆ లేఖల సారాంశం ఏంటంటే ప్రతి రెవెన్యూ విలేజ్కి సహకార సొసైటీలు ఎఫ్ఈఓలుగా విస్తరణ జరగాలి. విస్తరణ అయితే ప్రతి రైతుకు కూడా వ్యవసాయంలో పెనుమార్పులు వస్తాయి. సొసైటీల ద్వారా రైతుల్లో చైతన్యం వస్తే ఆధునికంగా కృత్రిమ ఎరువులు పెంపొందించడానికి కూడా పనికొస్తున్న ఉద్దేశంతో లేఖలు రాస్తే అప్పట్లో ఉన్న ప్రభుత్వాలు చాలా రాష్ట్రాలు కూడా స్పందించి ఎఫ్ఈఓల విస్తరణ జరిగింది సార్. మరి ప్రస్తుతం మన సొసైటీ పరిధిలో ఎఫ్ఈఓల విస్తరణ ఏమైనా జరిగే అవకాశం ఉందా? ప్రస్తుతానికి గత ప్రభుత్వం ఉన్నప్పుడు మండలానికి 2 సొసైటీలన్నీ కేటాయించాయి సార్. ఒకటి కొన్నే, ఒకటి బచ్చన్నపేట అని మేము ప్రపోజల్ కూడా పంపినాం. రాబోయే రోజులలో ఇంకొక సొసైటీ అయితే తెలియదు. ఎఫ్ఈఓ ప్రకారం అయితే మాదైతే ఆల్రెడీ ఒక 1 మంత్ కింద రిజిస్ట్రేషన్ అయింది. దీని ద్వారా ముందుకెళ్తున్నాం ఎఫ్ఈఓ. సార్, మీరు సొసైటీలో అంటే మీ బైలా నామ్స్కి అనుగుణంగా పనిచేయాలి. ఈ బైలా నామ్స్ అనుగుణంగా మీరు ఎంసీపీసీ మీటింగ్, జీపీ మీటింగ్లో రైతుల నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుంది? ప్రతి 3 నెలలకు ఒకసారి ఎంసీ పెడతాం సార్. 6 నెలలకు ఒకసారి జీబీ పెడతాం. రైతుల ఇప్పుడు రుణాలు వచ్చడమైనా కట్టడమైనా, వరిధాన్యం కొనుగోలు అంటే మన చేతులు ఏముండదు, కమిటీ ద్వారా రేపు అక్కడ దాని ద్వారా ఉంటుంది. కాబట్టి ఎట్లా చేద్దాం, ఏం చేద్దామని చేస్తాం సార్. గతంలో జరిగిన ఏదైనా తప్పు ఒప్పులు ఉంటే కూడా చర్చిస్తాం. మళ్ళీ అలాంటివి కాకుండా ఇంకా కొత్తగా ఏం చేయాలో అని కూడా చెప్తుంటాం సార్. సార్, మీకు ఏఎంసీ వాళ్ళు టార్పాలిన్లు, వ్యవసాయ పరికరాలు సొసైటీలకు అందిస్తున్నాం అంటున్నారు సార్. రైతులేమో సొసైటీల నుంచి మాకు అక్కడి నుంచి రాలేదు, మేము మా దగ్గర లేవని ఈ సొసైటీలో కార్యదర్శులు అంటున్నారు. మరి ఎక్కడ జాప్యం జరుగుతుంది? మరి మార్కెటింగ్ శాఖ వాళ్ళు సప్లై చేసిన మాకు ఏఎంసీ జనగామ నుండి ఒక సెంటర్కు 20 నుండి 30 తాట్పాలు ఇచ్చారు సార్. పెద్ద సెంటర్ అయితే 30 ఇచ్చారు, చిన్న సెంటర్ అయితే 20 ఇచ్చారు. సెంటర్కి ఒక మిషన్ ఇచ్చారు సార్. మా సొసైటీ కూడా మిషన్లు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు 1000 ఇచ్చినా మేము మెయింటెనెన్స్కు 500, 600 తీసుకొని గంటకు అట్లా నడిపిస్తాం సార్. సార్, మీ సొసైటీలో పనిచేస్తున్న సిబ్బంది జీతభత్యాల విషయంలో 44 జీవో ప్రకారం మీకు జీతభత్యాలు అందుతున్నాయా? మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? లేదు సార్, మేము మంత్లీ నెల జీతం తీసుకుంటాం సార్. మీకు న్యాయం జరిగింది? 44 జీవో జరిగింది సార్. సార్, ఇప్పుడు రాష్ట్ర సహకార సొసైటీ తో పాటు వ్యవసాయ కమిషనర్ ఒక జీవో తీసుకొచ్చారు. 44 జీవో ప్రకారం సిబ్బంది ఎక్కడైతే సహకార సొసైటీలో 3 నుంచి 5 నుంచి 8 ఏళ్ళు అక్కడ తిష్ట వేయడం వల్ల కొన్ని సొసైటీలలో అక్కడ ఉన్న సొసైటీలను నష్టాల్లో నెట్టడంతో పాటు ఆర్థికంగా లోటుకు తీసుకొచ్చారు. కొంతమంది అయితే అవినీతి కూడా పాల్పడడం అనేది తీసుకొచ్చారు సార్. ఆ జీవో అది ఇప్పుడు ఆ సిబ్బందిని ఏదో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది, బదిలీ చేస్తుంటారు. ఈ బదిలీ చేయడానికి తీసుకొచ్చిన జీవోను మీరు ఎట్లా చూస్తారు? మీరు ఓకే సార్, సిబ్బంది అంటే ఒక ఎంప్లాయ్ అంటే బదిలీ కంపల్సరీ కావాలి సార్. ఎక్కడ పోయినా సొసైటీ మనం పని చేస్తున్నాం కాబట్టి దానికి న్యాయం చేయాలి. అది మన కుటుంబాన్ని కాపాడుతుంది కాబట్టి మనం దాన్ని కాపాడాలి. ఏడా అవకతవకలు కాకుండా మనమే చూసుకోవాలి. ఎందుకంటే మనం ఉన్న రోజులు మన పిల్లల్ని, మన కుటుంబాన్ని కాపాడుతుంది కాబట్టి మనం కూడా దాన్ని కాపాడాలి. సరే, ఈ కోతల బెడత బాగా ఉంది. దానివల్ల ఏరే అంతర పంటలు కానీ ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మళ్ళడానికి సుముఖంగా లేరు ఈ కోతల బెడతతో. ఈ కోతలను నియంత్రించడానికి రాష్ట్రంలోని అన్ని సొసైటీలు కూడా పాలక మండలిలో కూర్చొని, రైతులు పాలక మండలిలో కూర్చొని ఒక సమస్యను అంటే ఒక ప్రతిపాదన చేస్తుంది. ఆ ప్రతిపాదనను గవర్నమెంట్ అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి మీ సొసైటీ నుంచి ఏమైనా తీసుకుపోయారా? ఇప్పుడు హరితహారం అని గవర్నమెంట్ పెట్టింది. దీన్ని బట్లే పిచ్చి చెట్లు కాకుండా పండ్లు పలహాల చెట్లు పెడితే బయటికి అంటే అడవులల్లో అవే పెంచాలని నాది ఒక చిన్న విన్నపం. ఎందుకంటే అవిట్లకు అక్కడనే కొంచెం అన్నం తిననీకి దొరుకుతుందని నా చిన్న రైతులు ఇంకో సమస్య కూడా తీసుకొచ్చారు సార్. పనికార పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేయాలంటున్నారు. మీరు రైతులు సొసైటీలు ఉన్నదే రైతుల కోసం. రైతులు మీరు జనరల్ బాడీ మీటింగ్లలో మీరు ఏమైనా ప్రతిపాదన చేసి అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకుపోయారా మీ చైర్మన్తో?
ఇది ఉపాధి హామీ పథకం అనేది ఓన్లీ మన అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఊళ్ళో వాళ్ళు ఎట్లయితే నిర్ణయం తీసుకుంటారో దాన్ని రోడ్డు పోయడం, చెట్లు తీయడం అని ఫస్ట్ వాళ్ళు ఏదైతే ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పడం దాన్ని బట్టి ఉంటుంది సార్. దాన్ని వ్యవసాయం దానికి మళ్ళించడమా, ఇప్పుడు ఇలాంటి హమాలి కొరత ఉన్నప్పుడు ఇలాంటివి ఉన్నప్పుడు కూడా వాడుకుంటే బాగుంటుందని నాది ఒక చిన్న విన్నపం సార్. సార్ ఫైనల్గా మీ సొసైటీ పరిధిలో మీరు ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో, దయాది సీజన్లో మీరు రైతులకు మీ సొసైటీ నుంచి రుణాలు కానీ, ఎరువులు కానీ, విత్తనాలు కానీ, సబ్సిడీ పరికరాలు కానీ ఎలాంటి అందుబాటులో ఉన్నాయి, రైతులకు మీ సొసైటీ ఎలాంటి సేవలు అందిస్తుందో చెప్పండి. మా సొసైటీ ఇప్పుడు గత సీజన్లో రైతులకు మండలానికి సరిపడే ఎరువులు, విత్తనాలు అందించాము. ధాన్యము అది ప్రతి గింజ కొన్నాము. ఈసారి కూడా పోయినసారి లాగానే ఎరువులైనా విత్తనాలైనా రైతుకు కాకుంటే మనకు రైతులు ఒకటే విన్నపం ఏంటంటే 2020 DAP బయట తీసుకుంటారు, యూరియాకి మాత్రమే సొసైటీ దగ్గరికి వస్తారు. అలా కాకుండా ప్రతిదీ సొసైటీ తోటి పోట్లాడి పని చేయించుకోండి, సొసైటీని ముందుకెళ్ళి నడిపించండి, మీకు కూడా బయట ఇబ్బంది కాకుండా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.